వైద్య రంగంలో సరికొత్త సంచలనం. మందులు సూదులతో కాదు, వైబ్రేషన్స్తో వైద్యం. మీ ఫోటో చూసి మీకు ఏ రోగమో చెప్పేస్తారు. మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తారు. సంజయ్ సోలంకి అద్భుత ఆవిష్కారం వీహీల్ వైద్య విధానం. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు వైద్య విజ్ఞానంలో ఒక సరికొత్త ఆవిష్కరణని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అంటే ఇదేదో మామూలు మందు కనుక్కోవడం కాదు, ఏకంగా ఒక వైద్య విధానాన్నే ఈరోజు మీకు కొత్తగా పరిచయం చేయబోతున్నాను. ప్రపంచంలో ఇది ఇంతవరకు ఎక్కడా లేదు. మన ఎపిసోడ్తోనే ఈ రోజుతోనే ఈ వైద్య విధానానికి అంకురార్పణ చేయబోతున్నాం. ఆది మానవుడి నుంచి వైద్య విధానం పరిణామ క్రమంలో మనిషితో పాటు అది ఎదుగుతూనే వస్తుంది. మొదట్లో మనం కాయకల్ప చికిత్స కావచ్చు, ప్రకృతి చికిత్స కావచ్చు, ఇలాంటి వాటితో నెట్టుకొచ్చాం. ఆ తర్వాత ఆయుర్వేదం, ఆ తర్వాత సిద్ధ వైద్యం, యునాని, హోమియోపతి, ఇప్పుడు అల్లోపతి. మనం చూస్తూనే ఉన్నాం వైద్యశాస్త్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో. ఇప్పుడు మనం గుండెని తీసి గుండె పెట్టేయగలుగుతున్నాం. రేపటి రోజు మనిషినే మార్చే పరిస్థితి రావచ్చు. అంత అద్భుతంగా వైద్యం అభివృద్ధి చెందుతున్నా, ఎంత గొప్పగా అభివృద్ధి చెందితే అన్ని కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి, మనిషికి సవాళ్ళు విసురుతూనే ఉన్నాయి. ఒకవైపు వైద్యం, మరొక వైపు వైరస్లు, ఇలా నిర్విరామంగా యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఈ యొక్క వైద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వీహీల్ అనే ఒక సరికొత్త వైద్య విధానాన్ని ఆవిష్కరించారు ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాము. ఎందుకంటే ఇది నిజంగా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వైద్య శాస్త్రంలోనే ఒక సరికొత్త సంచలనం, సరికొత్త విప్లవం. ఇక నుంచి కొత్త వైద్య విధానం అమల్లోకి వచ్చే రోజుగా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. మరి అంత గొప్ప ఆవిష్కరణ చేసిన ఆ అద్భుతమైన మేధావి, ఒక గొప్ప అన్వేషకుడు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, సంజయ్ సోలంకి గారు. మరి ఆయన్ని మన స్టూడియోకి సగర్వంగా ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ. సో సంజయ్ గారు, యాక్చువల్గా ఈ వీహీల్ అనే విషయం, అలాగే దాన్ని మీరు కనిపెట్టిన విధానం, ఒక మెడికల్ జర్నల్లో వచ్చిన మీ యొక్క ఆర్టికల్ చదివిన తర్వాత నేను చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. అసలు ఓ మై గాడ్, ఏంటి ఇలాంటి ఒక, అంటే మనం ఎప్పటి నుంచో వింటున్నాం మీ ఇట్లాంటిది ఒకటి ఉంటుంది అని, దాన్ని మీరు కార్యరూపంలోకి తీసుకొచ్చారు యాక్చువల్గా. సో వండర్ఫుల్. అంటే కానీ ఒకటి నన్ను పీడిస్తుంది ఒక సబ్జెక్ట్, ఒక విషయం ఏంటంటే, మీరేమో చూస్తే చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్, ఇదేమో వైద్య శాస్త్రం. నేను ఎతికా చాలాసేపు, మీ ముందు డాక్టర్ సంజయ్ అని ఉండాలి కదా, లేదేంటి అని చూస్తున్నారు. సో ఏంటి అసలు ఇట్లా మీ వృత్తి వేరు, ఇప్పుడు మీరు చేసింది వేరు. ఎట్లా మీరు ఎందుకు దీన్ని ఎంచుకున్నారు, ఎలా మీకు ఈ ప్రేరణ కలిగింది? అవునండి, వాట్ యు సెడ్ ఈజ్ రైట్. మీరు చెప్తుంది నిజమే. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్ని. వైద్యశాస్త్రంలో ఎటువంటి పట్టాలు లేవనడం కూడా నిజమే. కానీ చిన్నతనం నుంచి మా పెద్దవాళ్ళ దగ్గర, పురాణాల్లో నుంచి, ఆధ్యాత్మిక గ్రంథాల్లో నుంచి, ఋషులకి సంబంధించిన ఎన్నో విషయాలు, వారు చేసిన వైద్య విధానాల గురించి ఎన్నో కథలు వింటుండేవాడిని. అప్పటి నుంచే ఋషులు చేసిన వైద్య విధానాల పట్ల ఒక రకమైన ఆసక్తి పెరుగుతూ వచ్చింది. నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఈ చిన్నప్పుడు కథలు విన్నాను కదా, దాని పట్ల ఆసక్తి మరింత పెరిగి నాకు నేనుగా ఎన్నో రీసెర్చ్ పేపర్స్ అండ్ పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. అలా సటల్ ఎనర్జీ సిస్టమ్ అంటే ఏమిటి, ఇది వాస్తవమా లేకపోతే భ్రమ మాత్రమేనా అని నాకు అనిపిస్తూ ఉండేది. ఇదే నిజమైతే మానవ శరీరం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, మరి దీన్ని ఉపయోగించి మన రోగాలకు ఉపశమనం కలిగించవచ్చా, ఇటువంటి ప్రశ్నలు మనసులో ఉండేవి. అదే సమయంలో వెస్టర్న్ వరల్డ్లో కూడా కొంతమంది సైంటిస్ట్ ఈ సటల్ ఎనర్జీ సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వర్క్ని కూడా నేను స్టడీ చేశాను. ప్రస్తుతం ఉన్న వైద్య విధానంలో మనం ఎనర్జీస్ని బాడీ డయాగ్నోసిస్ కోసం బాగానే వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్రే, అవును ఈసీజీ, అవును. ఈఈజీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ అవును ఎక్సెట్రా. అలానే లేజర్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో భాగమే. ఓకే ఓకే దీన్ని మనం ప్రస్తుతం స్కిన్ ట్రీట్మెంట్ కోసం, అవును ట్యూమర్లు తగ్గించడం కోసం వాడుతున్నాం. అవును ఇదంతా మనకు తెలిసిన విషయమే చూస్తూనే కదా. ఉన్నాం. అవును At this juncture, I would like to quote Nikola Tesla, who said that if you want to know the secrets of the universe, think in terms of frequency, energy, and vibrations. ఓకే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏన్షంట్ అండ్ మోడర్న్ నాలెడ్జ్ని కలిపి నేను వీహిల్ అనే పద్ధతిని కనిపెట్టాను. వావ్ ఇట్స్ అ పారాడైమ్ షిఫ్ట్ ఫ్రమ్ న్యూటోనియన్ మెకానిక్స్ టు క్వాంటమ్ మెకానిక్స్. అంటే నాకు ఒక్క డౌట్ సార్, సటిల్ ఎనర్జీ అంటే సూక్ష్మ శక్తుల ఇలాంటి ఏంటి అది సటిల్ ఎనర్జీ అంటే? సూక్ష్మ శక్తి. సూక్ష్మ శక్తి. శరీరానికి 2 భాగాలు ఉంటాయి. ఓకే ఇది సూక్ష్మ శక్తి. అచ్చా భౌతిక శక్తి, సూక్ష్మ శారీరక శక్తి. శరీరం కాంతి ఒక సూక్ష్మ శక్తి ఉంటుంది. అచ్చా, దాని ఓకే. గురించి మనం శారీరక శక్తి, సూక్ష్మ శక్తి. ఆ, సో ఇప్పటి వరకు వైద్య విధానం ఏంటంటే శారీరక బాడీ శరీరం మీద ప్రయోగాలు చేస్తుంది వైద్యం అంతా. అవును. సో మీరు చెప్పే వైద్య విధానం బాడీ లోపలి అంతర్ శరీరం అంటే సూక్ష్మ శరీరాన్ని ట్రీట్ చేస్తారు. దీంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అచ్చా అంటే లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఓకే ఇటువంటి ఉంటాయి కదా. రైట్. వీటిల్ని ఇన్ఫ్లుయెన్స్ శరీరం మీద ఎలా ఉంటుంది, ఓహో దీన్ని మనం రీడ్ చేయగలిగితే ఆ రూపంలోనే మనం ఒక వైద్య ప్రణాళికని మనం కనుక్కుంటే ఇంకా చాలా బాగా నయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎందుకనే ఇది కొత్తది. వండర్ఫుల్ వండర్ఫుల్ రైట్ వండర్ఫుల్గా ఉంది సార్. అంటే కొత్త విషయం, ఇంకా నాకు ఎక్కాలి మీరు చెప్పే విషయాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకొకటి సార్, అంటే ఈ వీహీల్ అనే ప్రక్రియ ఇది ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత అలోపతి ఏదైతే మనం ఇంగ్లీష్ మెడిసిన్ అంటున్నామో, ఇంగ్లీష్ వైద్య విధానం అంటున్నామో, దానికి దీనికి ఏంటి తేడా? అలోపతి మెడిసిన్ మన శరీరాన్ని ఒక కెమికల్ యూనిట్గా భావిస్తుంది. ఓకే. ఏదైనా కెమికల్ బ్యాలెన్స్లో లోపం జరిగినప్పుడు అవును అది ఒక వ్యాధిగా మారుతుంది. అవును దాన్ని డాక్టర్స్ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి దాన్ని సరిదిద్దుతుంటారు. దీనికి భిన్నంగా వీహిల్ అనేది మానవ శరీరాన్ని ఒక శక్తి కేంద్రంగా అంటే ఒక ఎనర్జీ యూనిట్గా భావిస్తుంది. ఓకే. ఏదైనా జబ్బు సోకినప్పుడు అది ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ వల్ల జరిగిందని నిర్ధారించి మళ్ళీ ఆ ఎనర్జీ బ్యాలెన్స్ని సమకూర్చి వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తుంటారు. ఓకే. మోడర్న్ మెడిసిన్ కెమికల్ పాత్వే మీద ఆధారపడి ఉంటే వీహిల్ సిగ్నలింగ్ పాత్వే మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్ అయినప్పటికీ సిగ్నలింగ్ అంటే సార్? సిగ్నలింగ్ అంటే అది కనిపించని సూక్ష్మ శక్తి. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదండి, లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇవన్నీ మనకు కనిపించవు, కానీ మన శరీరంలో దాని ప్రభావం చాలా ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నాను. మోడర్న్ మెడిసిన్ మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ అయినప్పటికీ ఇప్పటిదాకా ఎన్నో రోగాలను ఎఫిషియెంట్గా అయితే ట్రీట్ చేయలేకపోతుంది. అది కాకుండా ఎన్నో రోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సిరాసిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఇటువంటి మీద ఎంత రీసెర్చ్ జరిగిన తర్వాత కూడా వీళ్ళ దగ్గర పెద్ద ట్రీట్మెంట్ అయితే లేదు. దీనికి ముఖ్య కారణం మోడర్న్ మెడిసిన్ మన శరీరంలో 5% DNA ఏదైతే ప్రోటీన్స్ని కోడ్ చేస్తుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే. మిగతా 95% నాన్ కోడింగ్ DNA ఎలా పనిచేస్తుంది అని వాళ్ళకి తెలియదు. దాని వాళ్ళు జంక్ డిఎన్ఏగా క్లాసిఫై చేశారు. అయ్యో, విచ్ ఐ ఫీల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్. సుమారు 2005లో ఎన్కోడ్ అనే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత ఈ 95% DNA మన శారీరకలో బోలని ప్రక్రియలు జరగడానికి ముఖ్యమైన కారణం. ఫర్ ఎగ్జాంపుల్ జీన్ ఎక్స్ప్రెషన్, సెల్ డివిజన్, ప్రోటీన్ సింథసిస్, హార్మోన్ సెక్రీషన్, ఇటువంటి అన్ని ప్రక్రియలు జరగడానికి కారణం ఈ నాన్ కోడింగ్ డిఎన్ఏనే అని తెలిసింది. ఓకే. మీ పరిశోధనలో తెలిసిందా? వాళ్ళు కనిపెట్టారు. అప్పుడు దాకా ఏదైతే ఇది జంక్ డి అన్నారు, అంటే పనికిరానిది అన్నారు, ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి జంక్ అన్నారు. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని ఇప్పుడు తెలిసింది కాబట్టి కనుక్కోవటం మొదలు పెట్టారు. కమర్షియలైజ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా బ్యాక్గ్రౌండ్ లో నడుస్తాం. నాకు అంటే నవ్వొస్తుంది సార్, ఇంతవరకు జలుబుకే మందు కనిపెట్టలేదు. వాస్తవం అది కదా. అవును. ఓకే. అవును, అట్లా చెప్తారు. సో ఈ సిగ్నల్స్, ఈ ప్రక్రియలన్నీ సిగ్నల్స్ ద్వారా జరుగుతాయి.
ఓకే. ఈ సిగ్నల్స్ అనేవి ఏ ఇన్విజిబుల్ ప్రక్రియ? మీరు చెప్పే ప్రక్రియ లేదు ఈ వీళ్ళది. 95% అచ్చా, నాన్ right. కోడింగ్ డిఎన్ఏ అని చెప్పాను కదా, అవును. ఇవంతా సిగ్నల్స్ ద్వారా జరుగుతాయి. ఈ ఓకే. సిగ్నల్స్ అనేవి ఇన్విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, రైట్. అంటే లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఓకే. ఈ రూపంలో ఉంటాయి. ఓకే. థాట్స్ కూడా సిగ్నలే. అంతేగా. అందుకనే మన ఆలోచన ప్రభావం మన శరీరం మీద ఎంతో ఉంటుందని అందరికి మనకు తెలిసిన విషయమే కదా. అందుకని మన సిగ్నల్స్ని కొంచెం మాత్రం కూడా సందేహించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. రైట్. మన భారతీయ శాస్త్రాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో మానవ శరీరాన్ని 2 భాగాలుగా విభజించారు. అవును. అదేంటంటే సూక్ష్మ శరీరం మరియు స్థూల శరీరం. ఎస్. క్యాండేస్ పర్ట్ అనే న్యూరో సైంటిస్ట్ అండ్ ఫార్మకాలజిస్ట్ కూడా ఈ న్యూరోపెప్టైడ్స్ అండ్ చక్రాల మధ్యలో ప్రగాఢమైన సంబంధం ఉంటుందని ఆమె రీసెర్చ్ ద్వారా తెలిపారు. ఓకే. చక్రాలు అనగానే మళ్ళీ అంత కన్ఫ్యూజ్ అవుతారు మా వాళ్ళు. సో అది ఏది మీరు చెప్పిన సూక్ష్మ శరీరంలో ఆ శరీరం 3 భాగాలుగా విభజిస్తారు బహుశా. ఒకటి నాడులు, 2 చక్రాస్. చక్రాస్ అండ్ నాడీస్ డామినెంట్. రెండు. రైట్. సో భారతీయ శాస్త్రాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఇవంతా రాసే ఉంది. అవును. అలానే ఆయుర్వేదం శాస్త్రం కూడా సిగ్నల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. మన పంచభూతాలు అంటే భూమి, జలం, వాయువు, ఆకాశం, అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది మన శరీరం. మన శరీరం కూడా పంచభౌతికమే కదా. ఈ పంచభూతాల్లో ఏవైనా సమతుల్యత లోపించినప్పుడు అది ఒక వ్యాధిగా మారుతుందని ఆయుర్వేదం శాస్త్రం చెప్తుంది. ఇంత ఉన్నతమైన వైద్య విధానం భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉండటం గర్వకారణం. అదృష్టం నిజంగా. ఈ సూక్ష్మశక్తి రహస్యాలు మనం తెలుసుకోపోతే రోగ నివారణ ఎప్పటికీ ఒక ఛాలెంజ్గా మిగిలిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మన శరీరాన్ని ఒక ఎనర్జీ ఫీల్డ్ అనే మాట మీరు వాడుతున్నారు. సో అంటే ఈ భాషలో మాకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఏంటి అసలు ఎనర్జీ ఫీల్డ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా అది వర్క్ చేస్తుంది? అంటే వీఆర్ బీయింగ్స్ ఆఫ్ లైట్, సార్, సౌండ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఓకే. ఇంకో వేరే విధంగా చెప్పాలంటే వీఆర్ ఎనర్జీ బీయింగ్స్. ఓకే. ప్రస్తుతానికి మనం ఈ ఎనర్జీని మన బాడీ డయాగ్నోసిస్ కోసం తరచుగా వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఇవన్నీ మన ఫిజికల్ బాడీని ఒక ఎనర్జీ రూపంలో డయాగ్నోసిస్ చేస్తాయి. అది తెలిసింది కదా మనకు. ఈ ఎనర్జీని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఇది రోగాలకి ఉపశమనం కోసం కూడా వాడవచ్చు. ఇదే నేను వీహీల్ ద్వారా చేస్తున్నాను. సో తెలియని ఈ ఏదైతే సీక్రెట్ ఉంది, ఎనర్జీ సీక్రెట్స్, అవి డీకోడ్ చేసి యూజ్ చేయడం జరుగుతుంది. రైట్, అంతా బాగుంది సార్. సో వీహీల్ ఇప్పుడు మీరు కనిపెట్టిన ఒక వైద్య విధానం, కొత్త ఆవిష్కరణ. మరి అంటే ఇది పని చేస్తుంది, దీని ద్వారా చెయ్యొచ్చు అని మీరు ఎట్లా కనుక్కున్నారు అసలు? అంటే స్టార్టింగ్ లో కొన్ని ప్రయోగాలు నేను నా మీద, నా ఫ్యామిలీ మెంబర్స్ మీద చేశాను. అవునా? ఓకే. రిజల్ట్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. వెరీ గుడ్. సో ఈ రిజల్ట్స్ నేను నా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేశాను. ఓకే. వాళ్ళు కూడా ఈ సిస్టమ్ ని యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఓకే. వాళ్ళని కూడా నేను వీహీల్ అనే పరికరాన్ని ఇచ్చాను. ఓకే. ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళ దగ్గర కూడా నుంచి పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఇది హోలిస్టిక్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి అడ్వర్స్ ఇంపాక్ట్ అయితే ఉండదు. అట్ ద మోస్ట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు. ఎందుకంటే ఇది హోలిస్టిక్ అండర్స్టాండింగ్ కాబట్టి అట్ ద మోస్ట్ దీనివల్ల రిజల్ట్స్ కనిపించకపోవటం మాత్రం జరగవచ్చు. రీసెంట్గా నేను కొన్ని కేసెస్ ఈ వైద్య విధానాన్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేశాను. వీటిలో 2 మీకు కేస్ స్టడీ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ కేస్ స్టడీ ప్రాస్టేట్ ప్రాబ్లంకి సంబంధించింది. ఒక పేషెంట్ ఏజ్డ్ అబౌట్ 65 and 70, అతనికి గత 10 సంవత్సరాల నుంచి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండేది. దానికోసం అతను ఎలోపతి మెడిసిన్ వాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ అతని ప్రాబ్లం పెరుగుతూనే ఉంది. సో అప్పుడు మేము వీహీల్ థెరపీని స్టార్ట్ చేసాం. 6 నెలలు కాగానే అతని ప్రాస్టేట్ సైజ్ 90 cc నుంచి 68 cc తగ్గిపోయింది. అలానే అతని పిఎస్ఏ 7.1 నుంచి 5.8కి తగ్గింది. దిస్ ఇస్ అ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ దట్ హిస్ ప్రాస్టేట్ ప్రాబ్లం రివర్సల్ హ్యాస్ స్టార్టెడ్. సో ఆ టైంలో అతను ఆ మెడిసిన్ మానేసాడా, వాడుతున్నాడా? మెడిసిన్ కంటిన్యూ చేయమంటామండి. ఎందుకంటే కొన్నిసార్లు పేషెంట్కి కంఫర్ట్ లెవెల్ ఉండదు. ఎందుకంటే అలోపతి ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ కాబట్టి మీరు అది కంటిన్యూ చేయండి, దీన్ని ఇంటగ్రేట్ చేయండి. ఇప్పుడు దాకా తగ్గింది దీనివల్ల తగ్గింది కదండి, 10 సంవత్సరాల నుంచి తగ్గింది దీనివల్ల తగ్గింది కదండి. అలానే ఇంకో పేషెంట్ అతని టీఎస్హెచ్ లెవెల్ 13.2 ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చారు. అతను కూడా బేసిక్ డయాగ్నోసిస్ చేసి
వీహీల్ అనే థెరపీని స్టార్ట్ చేసాం. 3 నెలలు కాగానే మళ్ళీ అతని థైరాయిడ్ టెస్ట్ చేయించాం. అతని TSH 6కి రావడం ఒక సిగ్నిఫికెంట్ చేంజ్గా భావిస్తున్నాను. అలోపతి మెడిసిన్లో TSH 10 కన్నా ఎక్కువ ఉంటే ఆ మనిషి జీవితాంతం మందులు వాడాల్సిందే. ఓకే. అటువంటి సినారియోని మేము 3 నెలల్లోనే దాదాపు నార్మల్ రేంజ్కి దగ్గరికి తేవటం జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పేషెంట్ అతని థైరాయిడ్ ప్రాబ్లం కోసం ఎటువంటి వేరే మెడిసిన్ అయితే అండ్ థెరపీ కూడా వాడలేదు. ఓన్లీ వీహీల్ మీదే డిపెండ్ అయ్యి ఈ చేంజెస్ వచ్చినాయి. దీస్ ఆర్ ఇర్రెఫ్యూటబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ వ్యాలిడేషన్ దట్ సిగ్నలింగ్ పాత్వే అనేది మెడికల్ పాత్వే కన్నా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని. మరి ఈ వీహీల్ అనే ఒక ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఎట్లా చేస్తారు ట్రీట్మెంట్? స్టార్టింగ్లో మేము పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతాం. రైట్. అతనికి ఉన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఓకే. లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం, అవును. వాళ్ళ మెడికల్ రిపోర్ట్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. అడిషనల్లీ మేము ఆ పేషెంట్ ఫోటోగ్రాఫ్ని కూడా అడుగుతాం. ఓకే. ఎందుకంటే అతని ఫోటోగ్రాఫ్లో అతని ఎనర్జీ ప్రొఫైల్ ఉంటుంది. ఫోటోగ్రాఫ్లో? అవును. ఓకే. సో మేము అతని ఫోటోగ్రాఫ్ అనలైజ్ చేసిన తర్వాత ఎటువంటి ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అది నిర్ధారించి అతనికి కావాల్సిన హీలింగ్ ఫ్రీక్వెన్సీస్ మేము ఇవ్వగలనా లేదా అని ఆలోచించి ఆ కేసు తీసుకోవటం లేకపోతే రిజెక్ట్ చేయటం జరుగుతుంది. ఓకే. ఒకవేళ మేము కన్ఫర్మ్ అయిపోతే అతనికి కావాల్సిన హీలింగ్ మేట్రిక్స్ ఒక ఫ్రీక్వెన్సీ డివైస్ ద్వారా అతనికి ఇవ్వటం జరుగుతుంది. ఓకే. అతను అది మెడలో ధరించుకుంటే చాలు. 3 నుంచి 4 వారాల్లో అయితే మార్పులు మొదలవుతాయి. లాకెట్ లాగా ఉంటుంది, ఒక మెడలో వేసుకునేది. దాంట్లో ఈ కాంపోజిషన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మేట్రిక్స్. రైట్. ఓకే. సో వీహీల్ ఈజ్ అ వెరీ ప్రిసైజ్ వే ఆఫ్ హీలింగ్. ఓకే. అందుకనే మా సక్సెస్ రేట్ కూడా మోర్ దెన్ 80%. గ్రేట్ గ్రేట్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా చెప్పారండి, ద ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ద మెడిసిన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అని. సీరియస్ గా? ఎస్. ఓకే. చాలా అధ్యయనం చేశారు మీరైతే. తప్పదండి. ఫ్రీక్వెన్సీస్ దాదాపు 15-20 సంవత్సరాలు. బాగుంది. మీ మంచి వైద్య విధానం కొత్తగా రెడీ చేశారు, ఒప్పుకుంటాం. అయితే ఇప్పటికీ ఆధునిక అల్లోపతి వైద్యానికి కూడా మింగుడు పడని, కొరుకుడు పడని కొన్ని వ్యాధులు ఉన్నాయి. డిప్రెషన్, అల్జైమర్స్ అండ్ పార్కిన్సన్స్ లాంటి డిసీజెస్కి ఇప్పటివరకు సరైన వైద్యం లేదు. మరి మీ ఈ వీహీల్ ద్వారా దానికి ఏమన్నా ఒక పరిష్కారం దొరుకుతుందా? ఆశపడొచ్చా మేము? వీహీల్ సిస్టంలో శారీరక అలాగే మానసిక సమస్యలకి ట్రీట్ చేయడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. పేషెంట్ కావాల్సిన ఫ్రీక్వెన్సీస్ మా అందుబాటులో ఉంటే రిజల్ట్స్ అయితే ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో అయితే ఖచ్చితంగా కనిపెడతాయి. ఓకే. ఓకే. నేను ఆల్రెడీ డిప్రెషన్ అండ్ పార్కిన్సనిజంని చాలా వరకు హీల్ చేశాను. అలానే ADHD, డిమెన్షియా, ఆల్జైమర్ ఇటువంటి సమస్యలు ఇప్పుడు దాకా నా దగ్గర రాలేదు. కాబట్టి రియల్ కేసెస్ స్టడీ అయితే ఎగ్జాంపుల్కి ఇవ్వలేకపోతున్నాను. కానీ ఇవి కూడా హీల్ చేయడానికి సాధ్యమే. ఎస్. నాకు వచ్చింది సార్, అల్జైమర్ వచ్చిందో లేదో కానీ మతిమరుపు అయితే వచ్చింది. దానికి పరిష్కారం చూపించండి. మీరు మీ ఫోటోగ్రఫీ ఇవ్వండి, అనలైజ్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ వెతికి ఖచ్చితంగా మాకు వీలైతే తప్పనిసరిగా చేస్తాం. జబ్బు ఒకవేళ ఉపశమనం అయింది, తగ్గిపోయింది, క్యూర్ అయింది, మళ్ళీ అది తీసేస్తే కానీ లేదంటే మళ్ళీ కానీ అది జబ్బు తిరగబడే అవకాశం ఉందా మళ్ళీ? మనం ఒక డైనమిక్ యూనివర్స్లో ఉంటున్నాం. అవును. ప్రతి క్షణం ఇక్కడ మార్పులు జరుగుతూనే ఉంటాయి నిర్విరామంగా. జీవితంలో ఏది పర్మనెంట్గా ఉండదని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలానే ఏ జబ్బైనా తగ్గిన తర్వాత మరలా దానికి అనుకూల పరిస్థితులు ఇస్తే అది మరలా తిరిగి వస్తుంది. దీన్ని సైన్స్లో ఎపిజెనెటిక్స్ అంటారు ఈ బ్రాంచ్ని. అంటే బియాండ్ జీన్, a phenomena which is beyond gene is epigenetics. ఓకే. సో మళ్ళీ వస్తుందండి, ఏది పర్మనెంట్గా ఉండదు అది మాత్రం ఖాయం అండి. నో బడీ కెన్ డూ ఇట్ పర్మనెంట్లీ. సో పర్మనెంట్ గా అయిపోద్దని మాత్రం ఏది ఉండదండి. వావ్, అలా చెప్పిన మొదటి వ్యక్తి మీరే అనుకుంటా. వాస్తవం. రియల్లీ గుడ్. ఇంకొకటి సార్, క్యాన్సర్. సో అసలు ఏజ్ లేదు, టైం లేదు, ఇది ఏ లిమిట్ లేకుండా చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది క్యాన్సర్. మరి ఈ క్యాన్సర్కి ఏమన్నా వీహీల్ ద్వారా ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా? సాధారణంగా క్యాన్సర్ వచ్చేవాళ్ళు కీమోథెరపీ మరి రేడియేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ప్రభావం వీళ్ళ శరీరం మీద ఎంతగానో ఉంటుంది. చాలా దారుణంగా సార్ అది. అడిషనల్లీ వాళ్ళకి క్యాన్సర్ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అటువంటి వాళ్ళు తమ ఎనర్జీ బ్యాలెన్సెస్ చేయించుకుంటే
ఈ కీమోథెరపీ అండ్ రేడియేషన్ వల్ల ఏదైతే నెగటివ్ ప్రభావం ఉందో అది చాలా వరకు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. నిజమా? అలానే వావ్. ఎనర్జీ బ్యాలెన్సింగ్ వల్ల ఈ క్యాన్సర్ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోవచ్చు. ఓకే. మీరు ఎవరైనా టెస్ట్ చేశారా మన వీహీల్ ద్వారా క్యాన్సర్ పేషెంట్? చేశానండి. పోస్ట్ క్యాన్సర్ వాళ్ళకి కంటైన్ చేసి పెట్టామండి. వావ్. ఇన్ఫ్యాక్ట్ వన్ పేషెంట్ హూ ఇస్ ఇమీడియట్లీ రిలేటెడ్ టు మీ, అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే 5 సంవత్సరాలు అయిందండి. వీ హ్యావ్ బీన్ గివింగ్ ద సపోర్ట్. సో హీ హాజ్ నో రీలాప్స్ హెస్ హ్యాపెండ్. జనరల్గా దాంట్లో జరుగుతుందని డాక్టర్స్ చెప్తారు, భయపడుతుంటారు. వావ్, అద్భుతం. రైట్. ఇంకొకటి సార్, చిన్న డౌట్ నాకు. ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటున్నారు కదా, అసలు ఏంటి ఎనర్జీ అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ అంటే ఎట్లా చేయాలి? అంటే విచ్ కమ్స్ ఇన్ ఈజ్ ఎనర్జీ అండ్ విచ్ గోస్ అవుట్, అట్లనా? అలా ఉండదండి. ఇప్పుడు మీ బాడీలో ఎనర్జీ రావటం, లోపల ఆ ఎనర్జీని ప్రాసెస్ చేయటం, అది వెళ్ళిపోవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదైనా మాలిక్యూల్ తీసుకుంటే, బెంజిన్ ఏ పైరిన్ అనే ఒక మాలిక్యూల్ తీసుకుందాం. దాంట్లో నుంచి లైట్ పాస్ చేస్తే త్రూ అండ్ త్రూ లైట్ వెళ్ళిపోతుంది. ఓకే. అలానే బెంజిన్ ఏ ఈ పైరిన్ అనే మాలిక్యూల్ చిన్న వేరియేషనే, కానీ దాంట్లో నుంచి లైట్ పాస్ చేస్తే అది ఇట్లా స్క్రాంబల్ అవుతుంది. అంటే ఎనర్జీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఒక్క పొజిషనింగ్ ఏంటంటే కోహరెంట్ సిస్టమ్, సెకండ్ సిస్టమ్ ఈజ్ ఇన్కోహరెంట్ సిస్టమ్. సో ఎక్కడైనా డిసార్డర్ ఉన్నప్పుడు ఏదైతే అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్, లైట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సరిగ్గా జరగదు. సో న్యాచురల్లీ డిసార్డర్ రెక్టిఫై అవ్వదు. లేకపోతే ఈ ఎనర్జీస్ వల్ల ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి మన శరీరంలో. రైట్ సార్, నిజంగా వండర్ఫుల్. మరి ఇంత గొప్ప వైద్య విధానం నిజంగా మీరు ఒక్కరే చేస్తున్నారా? ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా? నాకు ఒక డౌట్. మీతోనే మొదలైందా? ఎస్, వీహీల్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. వావ్. ప్రస్తుతానికి ప్రపంచంలో ఈ వైద్య విధానాన్ని ఉపయోగించి, ఈ చికిత్సా పద్ధతిని వాడి నేను ఒక్కడనే హీలింగ్ ఇవ్వగలుగుతున్నాను. సీరియస్ గా? ఎస్. ఓ మై గాడ్, ఇట్స్ a very complicated, it's a very complicated subject. Okay. But we have to give something to the world. Okay. సో నేను నా ఈ వీహీల్ అనే సిస్టమ్ మీద ఒక పబ్లికేషన్ ఉందండి. ఓకే. సో ఈ వీడియోలో లింక్ ద్వారా కూడా మనం షేర్ చేయవచ్చు. షూర్, తప్పకుండా చేద్దాం. ప్రేక్షకులకి చూడడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. రైట్. అంటే ఈ వీహీల్ కనుక్కునే క్రమంలో మీరు సొంత ల్యాబ్ లేదంటే సొంత ఇంట్లోనే చేశారా, లేదంటే మీకు గవర్నమెంట్స్ నుంచి కానీ ఇతర రీసెర్చ్ ఏజెన్సీస్ నుంచి ఏమైనా సపోర్ట్ దొరికిందా? లేదండి, నేను సొంతగానే చేశాను. నేను చాలా గవర్నమెంట్ ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేశాను. ఎందుకంటే ఇటువంటి అన్కన్వెన్షనల్ ఐడియాస్ని గ్రౌండ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సీరియస్గా. కానీ ప్రస్తుతం ఇప్పుడు దాకా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. అవునా? I would be more than happy if I can do collaborative studies on this system with some research institutions or government organizations. ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరు కన్సిడర్ చేయలే ఇంకా, రైట్? ఇప్పటిదాకా నేను ప్రపోజల్ ఇచ్చాను, కానీ వాళ్ళు మీకు తెలిసిందే కదండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి. ప్లస్ నేను మాట్లాడింది ఇప్పటికి చాలా ఫ్యూచరిస్టిక్ మాటని నేను ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే, until unless a white skinned man tells you, you will not hear these things. వచ్చి నాతో ఎంగేజ్ అయితే డిస్కషన్ లో అర్థం అవుతుందండి ఈ సబ్జెక్ట్ ఏంటో, ఇది ఎంత వ్యాపించిందో అని. సోక్రటీస్ అనుకుంటా కదండి, భూమి గుండ్రంగా ఉందంటే విషమిచ్చి చంపారు. గలీలియో అండి, గలీలియో. సో చూడండి, అలాంటి సమాజం నుంచి వస్తున్నాం. అవునవును, మనం పోరాడాలి, తప్పదండి, పోరాడాలి. ఈ సమాజానికి ఏమన్నా ఇవ్వాలంటే ఇనీషియల్ గా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. మరి అంటే మరి ఇంత కష్టతరంగా ఉంది, ఎప్పటికైనా వైద్య విద్యార్థులకి చదువుకోవడానికి వీలుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా ఇది? స్పిరిచువల్ మాస్టర్ శ్రీ పరమహంస యోగానంద, అతని పుస్తకం ద డివైన్ రొమాన్స్లో, డిసీజెస్ విల్ బి ట్రీటెడ్ అండ్ హీల్డ్ మోర్ అండ్ మోర్ బై రేస్. వైబ్రేటరీ ఎనర్జీ కెన్ రీచ్ ద ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఆటమ్స్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్, వేర్ గ్రాస్ కెమికల్స్ కెనాట్ పెనిట్రేట్ అని చెప్పారు. ఓకే. ఈ సూక్ష్మశక్తి రహస్యాలు మనం తెలుసుకోకపోతే ముందు మెడికల్ సైన్స్లో పెద్ద అడ్వాన్స్మెంట్స్ అయితే జరగకపోవచ్చు. ఎనర్జీ మెడిసిన్ అండ్ అలోపతి మెడిసిన్ ఇంటగ్రేట్ చేయటం అనివార్యం అవుతుంది. అవునా? లేకపోతే రోగాల్ని మేనేజ్ చేయటం ఒక పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోతుంది. వీహీల్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, బోత్ గ్రాస్ అండ్ సటిల్. సో రాబోయే రోజుల్లో దీన్ని కన్సిడర్ చేసుకొని ఒక సిలబస్గా డిజైన్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. వావ్, నిజంగా సార్. నా జెన్యూన్ ఒక ఫీలింగ్ ఏంటంటే సార్,
మొదటి నుంచి అనుకుంటునేవాడిని నేను. అంటే రైట్, ఇప్పుడు నేను ఒక భయపడతాను. నాకు భయం అనేది ఒక మానసికమైంది, లేదంటే దుఃఖం అనేది ఒకటి మానసికమైంది. దానివల్ల బాడీ పాడైపోతుంది రకరకాల. దాన్ని ట్రీట్ చేయడం వల్ల నా ఈ బాధలు అయితే పోవు కదండి, అది పర్మనెంట్ కదా. ఈ దుఃఖాలు, ఈ అంటే ఇన్నర్ మన మైండ్, వీటిని కనుక ట్రీట్ చేసి ఉంటే ఈ ఎక్స్టర్నల్ ఈజీ ఎగిరిపోతాయి కదా. ఇది ఒక టూల్ అండి. మీకు ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక టూల్గా ఉపయోగిస్తున్నాం మనం. ఓకే. ఎందుకంటే మీ బాడీ డైనమిక్స్ ఎలా ఉన్నాయో అది చాలా డీప్ లెవెల్లో ఇంటర్ కనెక్టెడ్ ఫీల్డ్స్ బాడీ అవి అర్థం చేసుకుని ఒక పరికరం ఇవ్వబడుతుంది. సో ఇట్స్ క్వైట్ అ కాంప్లికేటెడ్ థింగ్. ఇది కాకుండా లైఫ్ స్టైల్ మేనేజ్ చేయటం, మెడిటేట్ చేయాలండి ఎవరైనా. ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న సాయంత్రం పరిగెత్తడం కాదు, ధ్యానం. వీ షుడ్ ఆల్సో నో హౌ టు స్లో డౌన్. స్లో డౌన్ అవ్వకపోతే ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటే మీరు ఎగ్జాస్ట్ అవుతారు, ఫ్యూయల్ ఎంటీ అయిపోతుంది, అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్. సో కొన్ని లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్స్ కూడా డే టు డే మన లైఫ్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలండి. దానివల్లే మనం బాగుపడతాం. అలోపతి మెడిసిన్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ అప్రోచ్ బికాస్ ఇట్ ఈస్ రిడక్షనిస్ట్, డిటర్మినిస్టిక్ అండ్ లీనియర్. ఎనర్జీ మెడిసిన్ అనేది హోలిస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇది ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సో రాబోయే రోజుల్లో వీహీల్ అనేది ఒక సిలబస్గా డిజైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఇది నాతో మొదలైందని నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మీతో మీరు మొదలు పెట్టారు, మేము దాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. నిజంగా చాలా గర్వంగా ఉంది సార్. హోలిస్టిక్ పద్ధతిలో అంటే ఈ టెక్నికల్ వర్డ్స్ ఇవేం వాడకుండా, అంటే నాకు అర్థమైంది మీకు చెప్తాను, దానిలో లోపాలంటే చెప్పండి. అలాగే. సో మానవ దేహం అనేది రెండు రకాలు, ఒకటి భౌతిక దేహం, ఒకటి అంతర్దేహం అంటే సూక్ష్మ దేహం. మీరు ఇప్పటి వరకు ఈ వైద్య విధానాలన్నీ కూడా బాహ్య దేహానికి, ఈ దేహానికి చికిత్సలు చేస్తున్నాయి, రైట్? అవును. ఇప్పుడు మీరు దీనికి కాదు చేయాల్సింది, ఇది ఇలా ఫంక్షన్ చేయాలి అంటే లోపల ఉన్న నాడులు ప్రవహించాలి, నాడులు పనిచేయాలి, ఆ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి. అవి అవుతేనే ఈ భౌతికమైన ఈ కదలికలు, ఈ ఆలోచనలు, చూపు అంటే ఇది కాదు, లోపల ఎక్కడో ఉండే ప్రాసెస్ అవుతుంది కదా. సో దాన్ని కనుక వైబ్రేషన్ టెక్నిక్స్ ద్వారా హీల్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయి అనేది మీరు చెప్తున్నారు, అంతేనా? ఇన్ అ వే ఎస్. ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఉంది, అది మన అందరికీ తెలిసిందే, సిమ్టమ్ని ట్రీట్ చేస్తుంది. అవును. అండ్ ఫిజికల్ బాడీని, అంటే నేను మీకు చెప్పాను కదా 5% DNA మీదే ఆధారపడి ఉంది. అవును. తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఎటువంటి దాని సొల్యూషన్స్ అయితే వెతకలేకపోయింది. ఇప్పుడు సొల్యూషన్స్ వస్తున్నాయి అండ్ కొత్త అండర్స్టాండింగ్ కూడా పెరిగింది దట్ మిగతా 95% నాన్ కోడింగ్ DNA ప్రభావం మన శరీరం మీద ఎంతో ఉంటుందని. సో ఈ రెండింటిని మనం కలిపితే ఇంకా మానవుడికి బాగానే జరుగుతుంది కదా, అద్భుతం జరుగుతుంది, రోగాలు ఉపశమనం జరుగుతాయి కదా బాగా. సో రెండింటిని కన్సిడర్ చేయాలి. ఇది పనికిరాదు లేకపోతే ఇది ఒకటే మంచిది అట్లా చెప్పకూడదు. మనకు బెనిఫిషియల్గా ఉంటుంది అవన్నీ మనం స్వీకరించి యూజ్ చేసుకోవాలి. సో సంజయ్ గారు, నిజంగా అంటే నేను సాటిస్ఫై అయ్యాను మీ వైద్య విధానానికి. అంటే ఇంకా టెక్నికల్గా చాలా విషయాలు అవగాహన చేసుకోవాలి మనం, మళ్ళీ ఒక 2-3 సార్లు చేయాలి దీన్ని. సో ఇది ఆరంభం మాత్రమే, కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్తో మళ్ళొకసారి చేద్దాము. బట్ నిజంగా ఐ హోప్ లేదా ఐ ప్రే మీ యొక్క ఈ వైద్య విధానానికి అద్భుతమైన స్పందన రావాలి. గవర్నమెంట్స్ అట్లాగే పెద్ద టాటా, బిర్లాలు, లేదంటే రిలయన్స్ లాంటి వాళ్ళ రీసెర్చ్ సెంటర్స్ మీకు అప్రోచ్ కావాలి. దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మీకు హెల్ప్ చేయాలి. అది అతి త్వరలోనే జరుగుతుందని నేను నమ్ముతున్నాను సార్. సో మరొకసారి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వీహీల్ అనే ఒక అద్భుతమైన వైద్య విధానాన్ని కనిపెట్టిన సంజయ్ సోలంకి గారు ఇవాళ మన స్టూడియోలో ఉండడం నిజంగా గర్వకారణం. చూద్దాం ఇది ఎంత దూరం వెళ్తుంది ఈ వైద్య విధానం. సో దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, అలాగని దీనిలో కెమికల్స్, మందులో, మాకులో, మాయలు ఏమీ లేవు ఇందులో. ఇది ఒక ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్, నిజంగానే అత్యాధునికమైన ఆలోచన విధానం ఇది. చూద్దాం ఇది ఇంకెంత ముందుకెళ్తుందో. సో థ్యాంక్ యూ సంజయ్ గారు మరొకసారి. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.